హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. రీసెంట్ గా మా హస్బెండ్ ఒక ట్రిప్ కి వెళ్లారు. వచ్చేటప్పుడు మా కోసం అన్నవరం ప్రసాదం తీసుకొచ్చారు. నాకు తెలిసినంత వరకు అన్నవరం ప్రసాదం గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉంటారు. అండ్ చాలా మందికి ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ స్వీట్ కూడా. అలాంటి వాళ్ళల్లో నేను కూడా ఒక దాన్ని. నా చిన్నప్పుడు ప్రసాదం ప్యాకెట్స్ లో క్వాంటిటీ చాలా ఎక్కువ ఉండేది, బట్ ఇప్పుడు చాలా వరకు తగ్గించేసినట్టున్నారు. ఇంకా మా హస్బెండ్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు వ్లాగ్ షూట్ చేశాను, కాకపోతే అది ఇంకా ఎడిటింగ్ లో ఉంది. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మోస్ట్లీ నెక్స్ట్ అదే వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సరే, ఇంకా ఈ రోజు వీడియోలో మేము రథసప్తమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది షేర్ చేస్తాను. రథసప్తమి అనగానే రథం ముగ్గు గుర్తొస్తుంది కదా. నేను కూడా రథం ముగ్గే వేద్దామని చూసాను, కాకపోతే చాలా ట్రిక్కీగా ఉందని చెప్పేసి మొత్తానికి నాకు వచ్చిన వేలో ఇలా ముగ్గు వేశాను. ఇలా పండగలు ఉన్నప్పుడు అన్ని పనులు ఒకేసారి చేసుకోవాలంటే కుదరదు. అందుకనే ముందు రోజు ఈవినింగ్ ఇల్లది క్లీన్ చేసేసి బయట గుమ్మంలో కూడా క్లీన్ చేసి ముగ్గు వేశాను. ఇంకా ఈ ఇయర్ రథసప్తమి మండే వచ్చింది కదా, ఆ రోజే భుజ బంగారానికి ఎగ్జామ్స్ స్టార్ట్ కాబట్టి పొద్దున్నే వాడు స్కూల్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో పూజ చేసుకోవాలి, ఇంకో పక్క టిఫిన్, లంచ్ బాక్స్లు, ఈ హడావిడి అంతా ఎలా బ్యాలెన్స్ చేస్తానో తెలియదు. సో మొత్తానికి డే అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ భుజ బంగారానికి పాలు మిక్స్ చేసేసా. ఈ రోజు పసుపు పాలు ఇస్తున్నాను. పాలు కూడా రెగ్యులర్ గా అయితే ఇవ్వట్లేదు, ఎవ్రీ 2 days కి ఒక్కసారి ఇస్తున్నా. ఈ లోపే ప్యారలల్ గా భుజ బంగారం లేచి ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇలా సూర్యుడి ముందు దండం పెట్టుకుంటున్నాడు. యాక్చువల్ గా ఈ రోజు పూజ వీడితోనే చేద్దాం అనుకున్నా, కాకపోతే స్కూల్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల కుదరలేదు. బట్ ఏం పర్వాలేదు, మార్గశిర మాసంలో ఏదైనా ఒక సండే రోజు మంచిగా సూర్యుడికి పూజ చేసుకోవచ్చు. వీలైతే చేద్దామని అనుకుంటున్నా. ఇంక ఇక్కడైతే లంచ్ బాక్స్ కోసం అని బంగాళదుంప పిడుపు ప్రిపేర్ చేస్తున్నా. ఇది చాలా ఈజీ అండి, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. బంగాళదుంపల్లో కొంచెం పసుపు వేసి ఇలా మెత్తగా ఉడికించేయాలి. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ లోని ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఇంకా అలానే కరివేపాకు వేసి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించిన పొటాటోస్ తో పాటు రుచికి సరిపడా ఉప్పు, కారం యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. అండ్ మిక్స్ చేసేటప్పుడు పొటాటోస్ ని మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. అలా ఆయిల్లో ఒక 10-15 minutes పాటు లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేస్తే సరిపోతుంది. అంతే, వేడి వేడి బంగాళదుంప పిడుపు రెడీ. ఇది రైస్ ఆర్ టిఫిన్ ఏ కాంబినేషన్ లోనైనా బాగుంటుంది, లేకపోతే జస్ట్ బౌల్లో అలా వేసుకొని తినడానికైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ రోజు స్పెషల్ గా టిఫిన్ అంటూ ఏం ప్రిపేర్ చేయలేదు. ముందు రోజు రాత్రిది చద్దన్నం ఉందన్నమాట. మంచిగా ఈ ఎండల్లో చద్దన్నం తింటే కడుపు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటది. కాకపోతే మా అత్తయ్య ఒక్కళ్ళే తినరు, తన కోసం ఆల్రెడీ దోశలు రుబ్బు ఉంది కాబట్టి దోశ వేసి పెట్టేస్తా. అండ్ ఇంక ఇక్కడైతే కిచెన్ లోకి డైరెక్ట్ గా ఆ సన్ రేస్ వస్తుంటే చాలా బ్లెస్డ్ గా అనిపించింది. అండ్ దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ఫెస్టివల్స్ అండి. పండగ అంటే పొద్దున్నే లేచి పండగ పనులు చేసేసుకుంటాము అంటే అయిపోదు కదా. ఇన్ కేస్ పిల్లలు లేకపోతే పెద్దవాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ ఏవి లేకపోతే అలాగే మనం పొద్దున్నే లేచి పండగ పనులు చేసుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ ఉన్న వాళ్ళకి పొద్దున్నే పండగ పనులు చేసుకోవడం కుదరదు. ఎందుకంటే ఒక పక్క వాళ్ళకి లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయాలి, ఇంకో పక్క టిఫిన్లు. ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత మాత్రమే పూజ పనులు చేసుకోవడానికి కుదురుతుంది. అంతే కదా, మీరేమంటారు? కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంక ఇక్కడైతే భుజ బంగారం రెడీ అయిపోయాడు. ఆ తర్వాత డాబా మీదకి వెళ్ళి మొక్కలకి నీళ్ళు వేసి వస్తున్నప్పుడు కొన్ని పూలు ఉంటే తీసుకొచ్చాడు. ఆ రోజు లంచ్ కి పులిహోర, బంగాళదుంప పిడుపు చేద్దాం అనుకున్నాను. సో పులిహోర కోసం మొత్తం తాలింపు అంతా పెట్టేశాను, కానీ భుజ బంగారం స్కూల్ కి టైం అయిపోతుంది. అందుకని చెప్పి పులిహోరకి పెట్టిన తాలింపు ఉంది కదా, దాంతో దద్దోజం లాగా కొంచెం చేసి పెట్టేశాను అనమాట వాడి లంచ్ బాక్స్ వరకు. నెక్స్ట్ ఇంకా వాడి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మా కోసం పులిహోర ప్రిపేర్ చేస్తున్నా. ఇంక ఇక్కడతో డైలీ మార్నింగ్ చోర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వెంటనే క్విక్ గా వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసాను. నెక్స్ట్ ఇంకా పూజ దగ్గరికి అన్ని అరేంజ్ చేయాలి. కానీ మెయిన్ ఇంపార్టెంట్ రథసప్తమి అంటే పాలు పొంగిస్తాం కదా. సో పొద్దున్నే పాలు పొంగించేద్దాము, పూజ పనులన్నీ పొద్దున్నే చేసుకుందాం అనుకుని నేను ముందు రోజు నైటే స్టవ్ అంతా క్లీన్ చేశాను. అనుకున్నవన్నీ అయిపోతే అది మన జీవితం ఎందుకు అవుతుంది? మనం ఒకటి తలుస్తే దైవం ఒకటి తలుస్తుంది. సో మిగతా పనులన్నీ చేసుకున్నాను కాబట్టి మొత్తం వంట పని అంతా అయిన తర్వాత మళ్ళీ స్టవ్ క్లీన్ చేసి ఇప్పుడు ఇంకా పాలు పొంగించడానికి అంతా అరేంజ్ చేస్తున్నాను. ఇంక ఇగోండి పాలు బాగా పొంగిన తర్వాత మా హస్బెండ్ అయితే రైస్ వేసేసారు. ప్రతి సంవత్సరం రథసప్తమికి ఇంకా సంక్రాంతికి కొత్త బియ్యంతోనే పరవాన్నం వండుతాము. ఈ సంవత్సరం ఎలాగా కొత్త బియ్యం ఎక్కడ దొరకలేదే అనుకున్నాను. మొన్న అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు అదే పనిగా నా కోసం అమ్మ కొత్త బియ్యం తీసుకొచ్చింది. చాలా హ్యాపీ అయిపోయాను. ఇంకా అవే కొత్త బియ్యంతో ఈ రోజు పరవాన్నం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వీడియోస్ అన్ని కూడా షూట్ చేశాను, కాకపోతే చెప్పాను కదా ఎడిటింగ్ వర్క్ ఉంది, అదంతా కొంచెం కంప్లీట్ అయిన తర్వాత షేర్ చేస్తా.
ఇంక ఇక్కడ ఒక సైడ్ రైస్ కుక్ అవుతుంది అండ్ ఈ లోపు ప్యారలల్ గా మా హస్బెండ్ దీపారాధన చేస్తున్నారు. నేను ఎక్కడో చదివానండి, ఇంట్లో మగవాళ్ళు దీపారాధన చేస్తే మంచిది అని. అందుకనే ఈసారి మెయిన్ ఫెస్టివల్స్ అప్పుడు లేకపోతే ఏదైనా స్పెషల్ పూజలప్పుడు వీలైనంత వరకు మా హస్బెండ్ తోనే దీపారాధన చేయిస్తున్నాను. మాకు ఇక్కడ పొద్దున్నే ఫస్ట్ సన్ రైస్ డైరెక్ట్ గా కిచెన్ లోకి వస్తాయి, ఆ తర్వాత ఇలా పూజ గదిలోకి వస్తాయి. కాకపోతే ఫ్రాక్షన్ ఆఫ్ 10-15 మినిట్స్ మాత్రమే ఆ సన్ రైజ్ ఉంటాయి. కానీ ఈ రోజు చూసారు కదా, ఆయన పూజ చేస్తున్నంత సేపు డైరెక్ట్ గా సన్ రైజ్ పూజ గదిలోకి వచ్చాయి. చాలా మంచిగా అనిపించింది. ఇంకా అలా సింపుల్ గా పూజ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా ఈ లోపే రైస్ కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు అందులోని బెల్లం వేస్తున్నాను. నేను ఇలా పరమాన్నం చేసిన ప్రతిసారి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అవి వేసి చేస్తూ ఉంటాను. కానీ ఈరోజు ఎందుకనో చాలా సింపుల్ గా చేద్దాము, జస్ట్ పాలల్లో రైస్ ఉడికిన తర్వాత బెల్లము, నెయ్యి, యాలకుల పొడి వేసి చేద్దాం అనుకున్నాను. అలానే చేశాను కూడా. ఇన్ఫాక్ట్ పరమాన్నం అయితే అమృతంలా వచ్చింది. కానీ ఇలానే చేస్తారంట, ఇదే యాక్చువల్ ప్రాసెస్ అంట. ఎందుకంటే ఆ రోజు సాయంత్రం రాండమ్ గా రమారవి గారి వీడియో చూస్తున్నప్పుడు తెలిసింది, సూర్యుడికి అసలు పళ్ళు ఉండవంట. ఆయనకి ఇలా పాలల్లోనే అన్నం మెత్తగా ఉడికించి ఎటువంటి డ్రై ఫ్రూట్స్ అవి వేయకుండా జస్ట్ ఇలా నెయ్యి వేసి నైవేద్యం పెడతారు అని. నాకు తెలియకుండానే నేను కరెక్ట్ ప్రాసెస్ చేశాను అని చాలా హ్యాపీగా అనిపించింది. ఇవి కొత్త బియ్యం కదా, ఓన్లీ పాలల్లో ఉడకడానికి చాలా టైమే పట్టింది. అప్పటికి మా హస్బెండ్ వెయిట్ చేశారు పరమాన్నం నైవేద్యం పెట్టేసి వెళ్దామని. కాకపోతే టైం అయిపోతుంది, ఇంకా చేసేది ఏం లేక ఆయన అయితే ఆఫీస్ కి బయలుదేరిపోయారు. ఆయన వెళ్ళిన తర్వాత కూడా ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టైం పట్టినట్టుంది మొత్తం రైస్ ఉడకడానికి. ఇంకా పరమాన్నం అంతా ఉడికిన తర్వాత ఇప్పుడు నేను నైవేద్యం పెడుతున్నాను. సో ఇలా సింపుల్ గా రథసప్తమి పూజ చేసుకున్నాం. నాకు రథసప్తమి అంటే చాలా ఇష్టం. అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది, రథసప్తమి రోజు ఏది మొదలు పెట్టినా సరే అది సక్సెస్ అవుతుందే గానీ ఫెయిల్యూర్ మాత్రం అవ్వదు అని. 2020లో అదే మాటని బాగా గుర్తుపెట్టుకొని రథసప్తమి వచ్చేంత వరకు వెయిట్ చేసి ఈ ఛానల్లో ఫస్ట్ వీడియో రథసప్తమి బ్లాగే పోస్ట్ చేశాను. అండ్ యా, చియర్స్ టు 5 years ఆన్ యూట్యూబ్. కరెక్ట్ గా ఈ రోజుకి 5 years అయింది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి. ఆ రోజే యూట్యూబ్ నుంచి ఇలా ఒక మెయిల్ వచ్చిందనమాట. సో చాలా హ్యాపీ అయిపోయాను. నేను ఈ ఛానల్ నుంచి రూపాయి సంపాదించకపోయినా ఈ ఛానల్ నాకు ఒక బేబీ లాంటిది. భుజబంగారాన్ని ఎలా అయితే జాగ్రత్తగా కాపాడుకుంటూ చూసుకుంటానో ఈ ఛానల్ ని కూడా అంతే జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను. సరే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే మంచిగా పూజ అంతా కంప్లీట్ చేసిన తర్వాత టిఫిన్ తినేసి ఇప్పుడు ఇంకా బయట బాల్కనీలో కూర్చొని మొత్తం గిన్నెలు తోముతూ ఉన్నాను. నేను ఎప్పుడు అనుకునేదాన్ని మా నాన్నమ్మ వాళ్ళు లీడ్ చేసిన లైఫ్ స్టైల్ నేను కూడా లీడ్ చేయాలి అని. బికాస్ వాళ్ళ లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టైల్ కన్నా చాలా డిఫరెంట్. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఏం చేసినా ఏం చెప్పినా సరే దాని వెనకాతలో ఒక సైంటిఫిక్ రీజన్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గిన్నెలు తోమడమే చూసుకోండి, ఇలా కూర్చొని ఒంగోని తోముతూ ఉంటాం కదా, ఈ పోస్చర్ లో మనం కంటిన్యూస్ గా ఒక 10-15 మినిట్స్ అయినా మినిమం ఉంటాము. అలా ఉండడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది అండ్ బెల్లీ ఫ్యాట్ కూడా రాకుండా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇన్ని గిన్నెలు మనం ఇంట్లోనే తోముకోలేం కాబట్టి ఆబ్వియస్ గా బయటనే తోముకుంటాం, అది కూడా అండర్ ద సన్. సో వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఉండదు. ఇలా ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటది కాబట్టి మా నాన్నమ్మ వాళ్ళు లీడ్ చేసే లైఫ్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టము. అండ్ నేను కూడా అది అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నాకు తెలిసి ఈ జనరేషన్ లో వాళ్ళందరికీ ఇది చాలా వియర్డ్ గా అనిపిస్తుంది, పెద్దవాళ్ళు చేసే పనుల్లా అనిపిస్తాయి. బట్ ఐ లవ్ డూయింగ్ ఇట్. హోప్ఫుల్లీ ఇది కంటిన్యూ చేస్తానని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత ఈవినింగ్ స్నాక్ గా భుజబంగారానికి ఇంకా మా అత్తగారికి గ్రేప్స్ వాష్ చేసి ఇచ్చేసాను అనమాట. సో వీళ్ళు ఇది తినే లోపు ఇక్కడ నేను కాఫీ పేస్ట్ రెడీ చేస్తున్నాను. లాస్ట్ టైం క్యాపుచినో కాఫీ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అని షేర్ చేసినప్పుడు చాలా మంది ఆ కాఫీ పేస్ట్ రెసిపీ అడిగారు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఫైనల్ గా ఈ రోజు రెసిపీ మీతో కూడా షేర్ చేస్తాను. ఈ కాఫీ పేస్ట్ ఆల్మోస్ట్ ఒక 1 వీక్ కి సరిపోయేటట్టు నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఒక మిక్సీ జార్ లో 5 టేబుల్ స్పూన్స్ కాఫీ పౌడర్ అండ్ 5 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసి కొన్ని పాలు వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. అది ఇలా థిక్ ఫ్రాతీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, కాఫీ పేస్ట్ రెడీ. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇందులో పాలు వేశారు కదా అక్క, బయట పెడితే పాడైపోతుందా అని. ఆబ్వియస్ గా అండి, పాలు వేసాం కాబట్టి బయట పెడితే పాడైపోతుంది. అందుకనే నేను ఇది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తా. డీప్ ఫ్రిడ్జ్ అయితే కాదు, నార్మల్ ఫ్రిడ్జ్ లోనే. ఇది నేను సొంతగా కనిపెట్టిన రెసిపీ అయితే కాదు. ఆల్రెడీ కరోనా టైంలో అనుకుంటాను డల్గోనా కాఫీ అని వైరల్ అయింది కదా, సో అదే అనమాట. ఇది సింపుల్ గా అయిపోతుందని నేను మిక్సీ పట్టేస్తాను. అండ్ ఇదే కాఫీ పేస్ట్ తో మీరు కోల్డ్ కాఫీ ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ నార్మల్ రెగ్యులర్ క్యాపుచినో కాఫీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే నాకు కావాల్సినంత క్వాంటిటీ గ్లాస్ లో వేసి పెట్టేసా. అండ్ నెక్స్ట్ అయితే రిమైనింగ్ అంతా కూడా ఇలా నీట్ గా బాక్స్ లోకి స్టోర్ చేసేస్తున్నాను. ఈ కాఫీ పేస్ట్ ఉండడం చాలా హెల్ప్ఫుల్ గా అనిపిస్తుంది. ఇన్ కేస్ ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, క్విక్ గా పాలు వేడి చేసేసి నార్మల్ కాఫీ అయినా మిక్స్ చేయొచ్చు, లేదు అనుకుంటే కోల్డ్ కాఫీ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇంక ఇక్కడ ఒక గ్లాస్ లో 1 టేబుల్ స్పూన్ కాఫీ పేస్ట్ యాడ్ చేశాను. ఇంకా అలానే మిల్క్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఇంకా కాఫీ ఫ్లేవర్ కావాలి అనుకుంటే పైనుంచి కూడా ఈ కొంచెం పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, మేము షుగర్ తక్కువ తీసుకుంటాం అండ్ నాకు కాఫీ ఫ్లేవర్ ఇష్టం, అందుకనే నేను ఈక్వల్ రేషియో ఆఫ్ షుగర్ అండ్ కాఫీ తీసుకున్నాను పేస్ట్ చేసేటప్పుడు. మీరు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. షుగర్ ఎక్కువ తీసుకునే వాళ్ళంటే కొంచెం పంచదార ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతే, వేడివేడి కపచ్చున్న కాఫీ అయితే రెడీ అయిపోయింది. మంచిగా కాఫీ తాగేసిన తర్వాత ఇప్పుడు ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈ రోజు నైట్ డిన్నర్ లోకి సింపుల్ గా చామగడ్డ పులుసు చేద్దాం అనుకున్నా. ఇంకా దానికి కాంబినేషన్ గా అప్పడాలు ఫ్రై చేసేస్తా. ఇగోండి పులుసు కోసం ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టేశాను అండ్ ఆల్రెడీ చామగడ్డలు ఉడకడానికి పెట్టేశాను అనమాట. ఇంకా చామగడ్డలు ఉడికే లోపు ఆనియన్ ఇంకా టొమాటోస్ కూడా నీట్ గా చిన్న పీసెస్ గా కట్ చేస్తున్నాను. మీకు ఇంత టైం లేదు అనుకుంటే ఆనియన్స్ టొమాటోస్ కలిపి పేస్ట్ చేసినా సరిపోతుంది. ఇగోండి ఇక్కడైతే పాన్ లోని ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు యాడ్ చేసుకోవాలి. మెంతులు స్కిప్ చేయొద్దు, ఇలాంటి పులుసు కూరల్లో మెంతులు యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. తాలింపు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసి అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా కట్ చేసి పెట్టిన టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసి రుచికి సరిపడా రాళ్ళుప్పుతో పాటు కొంచెం పసుపు కూడా వేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసి మూత పెట్టేయండి. లో ఫ్లేమ్ లో ఒక 5 to 10 minutes పాటు కుక్ చేసుకుంటే టొమాటోస్ అన్ని మెత్తగా ఉడికిపోయి ఇది గుజ్జుగా దగ్గరికి అయిపోతుంది. టమాటోస్ మగ్గేలోపు ఇక్కడ చామగడ్డలు కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటికి పీల్ చేస్తున్నాను అనమాట. చామగడ్డలు అంటారా, సీమదుంపలు అంటారా, నాకు ఎలా ప్రొనౌన్స్ చేయాలో దీని పేరు కరెక్ట్ గా తెలియట్లేదు. ప్లీజ్ మీకు తెలిస్తే గనక నాకు కరెక్ట్ చేయండి కామెంట్ సెక్షన్ లో. ఇంకా అవి పీల్ చేసే లోపు ఇక్కడైతే టొమాటోస్ చూసారు కదా మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోని జస్ట్ ఒక 1/2 స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత కొత్తిమీర ఇంకా అలానే ఉడికించి పెట్టిన చామగడ్డలు యాడ్ చేసేసి అందులోనే రుచికి సరిపడా కారం కూడా వేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకుని ఇంకొక 2 minutes ఈ మసాలా అంతా చామగడ్డలకు పట్టేటట్టు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా చింతపండు రసంతో పాటు కన్సిస్టెన్సీ పులుపుకి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేయండి, సరిపోతే పర్వాలేదు, సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి 10 to 15 minutes పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటే చామగడ్డ పులుసు రెడీ. వేడి అన్నంలోకి చామగడ్డ పులుసు చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇగోండి ఒక 10-15 minutes తర్వాత దగ్గరికి ఇలా ఉడికిపోతుంది. అంతే, ఇంకా స్టవ్ బంద్ చేసి సర్వ్ చేసేసుకోవడమే. సో చెప్పాను కదా దీనికి కాంబినేషన్ గా ఇప్పుడు రైస్ కూడా పెట్టేస్తున్నాను. ఇలా మొత్తానికి మా డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఈ వ్లాగ్ ని ఇక్కడతోనే నేను చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.